అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు డేట్ వచ్చేసి June 25, జూలై మాత్రం కాదు. ఇవాళ రోజు మంచిగా లేదేమో. పొద్దున్నే యాక్సిడెంట్ చూసిన అబ్బబ్బబ్బబ్బా బాధ అనిపించింది. సో విషయం ఏంటంటే తిరుపతి నుంచి అయితే మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. అస్సలు టైం లేకుండే అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి చలో. ఈ లొకేషన్ మాత్రం నా మైండ్లో నుంచి పోతలేదు. ప్యూర్ మొత్తం గ్రీనరీ, కొండలు, అబ్బబ్బబ్బబ్బా క్రేజీ అసలు. శ్రీకాళహస్తికి పోదాం అనుకున్నాం కానీ ఆడ రష్ మామూలుగా ఉంటారు. సో స్కిప్ చేయాల్సి వచ్చింది. టైం లేదు మనకు అస్సలు. ఇట్లాంటి లొకేషన్ చూసినాక అసలు రాబుద్ది అవుతుందా? రాబుద్ది కాలేదు కానీ రావాల్సి వచ్చింది. నెల్లూరు వైపాడు బీచ్ పోయినాం మేమైతే. క్రేజీ అంటే క్రేజీ. ఒకప్పుడు బాగుండే, ఇంకా కొంచెం ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు అంత తవ్వడం ఏమేమో అవుతున్నాయి. బట్ సీరియస్లీ క్రేజీ అంటే క్రేజీ ఉంది. అట్లా కొంచెం టైంపాస్ చేసి ఎక్కువసేపు కూడా లేము ఆడ కూడా. వితిన్ 1 అవర్లో రిటర్న్ కూడా అయితే ఫర్ ష్యూర్. ఆంధ్ర అంటే నేచర్ అంటే ఆంధ్ర. ఇదైతే పక్క నేనైతే రాసిచ్చేస్తా. మళ్ళీ లంచ్ కోసం ఆగినాం, లంచ్ చేసినాం. చలో ఇంకేముంది. ఈవినింగ్ టైంలో తాటిమంజలు తినేసినాం. అసలు ఇంత మంచి హైవే చూస్తే సీరియస్గా డెస్టినేషన్ని మర్చిపోతాం. అట్లా వెళ్ళిపోబుద్ది అవుతుంది నాకైతే. మన ప్రయాణం 600 నుంచి ఆల్మోస్ట్ 300కి వచ్చింది. సో సగం ప్రయాణం అయిపోయింది. ఈవినింగ్కి 300 అన్నాం, బట్ నైట్కి ఇంకా 200 ఉంటాయి. రీజన్ ఏంటంటే వర్షం. చూడరి ఫోన్లలో ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకొని అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు అయితే వచ్చేసినాం. అప్పటికే బండిని 3 to 4 hours నడిపిన. సో బండికి రెస్ట్ కావాలి, నాకు కూడా రెస్ట్ కావాలని చెప్పి ఐ లవ్ నల్గొండ దగ్గర ఆగినాం. ఫైనల్లీ ఇంటికి వచ్చే వరకు 3:20 అయింది. దీంతో మన తిరుపతి సిరీస్ ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ బ్లాగర్ 2 ఫర్ సూడూరు బ్యాండ్ ఎఫెక్ట్. అంతా వర్షమే.